అంటే అసలు ఓజీ టార్గెట్ ఎంత? కలెక్షన్‌లు ఓజీ అసలు ఎంతొస్తే సేఫ్ అవుతుంది? ఎంత రాకపోతే సేఫ్ అవుతుందో చూద్దాం. యాక్చువల్‌గా సినిమా వచ్చేసి బడ్జెట్ మరి చాలా అంటున్నారు. 250,00,00,000 అంటున్నారు. నాకు తెలిసి దాంట్లో 100,00,00,000 దాకా మన హీరో గారికి ఇచ్చుంటారు. ఇంగా మిగతా ఒక 100,00,00,000 అయితే ఖర్చు పెట్టుంటారు. మిగతా ఒక 50,00,00,000 మిగతా సెట్‌లు గావచ్చు, లేకుంటే మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇచ్చుంటారు అనిపిస్తుంది నాకైతే. సరే ఇంత పక్కన పెట్టేస్తే 250,00,00,000 టార్గెట్ అంటే 300,00,00,000 గ్రాస్ అయితే రావాల్సి ఉంటుందండి. మనం రీసెంట్‌గా చూసాం సంక్రాంతికి వస్తున్నాం కొట్టి చూపిచ్చింది. కాపోతే అది సంక్రాంతి టైం గాబట్టి, హాలిడే టైం గాబట్టి చాలా గట్టి కలెక్షన్‌లతో వచ్చింది. ఇప్పుడు కూడా హాలిడేసే అండి. దసరా హాలిడేస్ నడుస్తున్నాయి గాబట్టి ఓకే. మీకు హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్లి చూడొచ్చు. కాపోతే ఏ సర్టిఫికేట్ వచ్చింది. అదొకటి మెయిన్ ప్రాబ్లమ్ ఉంటది. కాపోతే అది పక్కన పెట్టేస్తే యూత్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డే 1 కలెక్షన్‌లో ఏదైతే ఉంటుందో అది హ్యూజ్‌గా రాబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుందండి. నేను అనుకోవటం 100,00,00,000 గ్రాస్ పెడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. నాకు తెలిస్తే 100,00,00,000 గ్రాస్ కనిపించాలంటే అక్కడ చూసుకుంటే $2,000,000 ఆల్రెడీ దాటిపోయింది. యూరోప్‌లో అంటే అక్కడ అమెరికాలో మీరు చూసుకుంటే ఇంగా ఇక్కడ చూసుకుంటే అన్ని థియేటర్లు కూడా చాలా గట్టిగా కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే నార్త్ ఇండియాస్ కొంచెం పెద్దగా అసలు రిలీజ్ కూడా కావట్లేదనుకుంటా. నార్త్ ఇండియాలో రిలీజ్ కావట్లేదు కాబట్టి ఓన్లీ తెలుగు వర్షనే ఉంటుంది కాబట్టి 100,00,00,000 అనుకుంటున్నాను. కనీసం 70, 80,00,00,000 గ్రాస్ అయితే రావాల్సి ఉంటుంది డే 1. అంతకన్నా తగ్గితే ఈ ఏదైతే ఈ ఊపు ఉందో లేకుంటే ఈ పేరు గట్టిగా ఇనిపించిందో దానికి న్యాయం చేసినట్టు ఉండదు. లేకుంటే వాళ్ళ టార్గెట్ ఏదైతే 300,00,00,000 ఉందో అది రీచ్ కావడం కష్టమైపోద్ది. కానీ అంచనాల ప్రకారం ఏందంటే ఈజీగా ఈ సినిమా 400,00,00,000, 350,00,00,000 మధ్యలో అయితే కొట్టేలా కనిపిస్తుందనైతే అంచనా వేస్తుంది. మార్కెట్ వాల్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంత స్టామినా కనిపిస్తుంది సినిమాలో. అంత స్టామినా కనిపిస్తుంది. డే 1 కొంచెం పాజిటివ్ టాక్ వచ్చేసి సినిమా బావుందిరా అన్న బాగలేదన్న మాట కాకుండా సినిమా బాగుంది, పర్లేదన్న మాటొస్తే చాలు. సినిమా వేరే లెవెల్‌కెళ్ళిపోద్దండి. రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా హ్మ్. బావుంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే నాకైతే అనిపిస్తుంది 400,00,00,000 కొడితేనే ఈ సినిమా వచ్చిన ఏది 'అంగ్రిచేత' ఏదైతే అప్పుడు హైప్ ఉందో దాదాపు 2 ఏళ్ల పాటు అదే కంటిన్యూషన్ అవుతూ వచ్చింది ఆ హైపు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కావచ్చు, లేకుంటే 'ఫైర్ స్టోమ్' సాంగ్ కావచ్చు, 'సూసివి' కావచ్చు, 'ఓమి' కావచ్చు, బర్త్‌డేకొచ్చిన 'పవన్ కళ్యాణ్' బర్త్‌డేకొచ్చిన టీజర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంప్రెస్ చేసినియి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫ్యాన్స్ గట్టిగా హంగామా చేస్తూ ఉన్నారు. పెద్ద నెగెటివ్స్ ఏం రాలేదు. ట్రైలర్ కూడా చూసుకుంటే చాలామంది రివ్యూస్ మాట్లాడారు. అక్కడ కూడా అందరూ కూడా పాజిటివ్‌గానే మాట్లాడారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు. అక్కడ కూడా దాన్ని ట్రోలింగ్ అయితే ఏం జరగట్లేదు. స్టఫ్ బాగుంది. సినిమాలో మంచి విజువల్స్ గాని, లేకుంటే పవన్ కళ్యాణ్ చూపించిన విధానం గాని అన్నీ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆహ్, ఓజీ టార్గెట్ వచ్చేసి 400,00,00,000 అండి. మరి 400,00,00,000 సింగిల్‌గా, సింగిల్‌గా కొట్టిందంటే మటుకు తెలుగులో ఇంతకుముందు మరి ఏ సినిమా కొట్టిందో ఒకసారి మనం సెర్చ్ చేసి చూద్దాం. మనం కలెక్షన్‌లు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఏ సినిమా ఎంత టార్గెట్ మనం రీచ్ అవుతామో. మరి ఇండస్ట్రీ రికార్డ్ కొడుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ డే 1 అయితే తెలుగు వరకైతే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది తెలుగు వరకు. మరి చూద్దాం ఏం జరిగిద్దో.